అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. బీజేపీ సీనియర్ లీడర్ రామ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. రామ్ రెడ్డి గారు చెప్పండి. నమస్కారం. అయితే కిషన్ రెడ్డి ఒక్కరోజు కాదు 3 రోజులు మూసీలో పర్యటించాలి అని ఇప్పుడు మనకి రామ్ రెడ్డి గారు వినపడుతోందండి. అయితే కిషన్ రెడ్డి గారు ఒక్కరోజు కాదు 3 నెలల పాటు మూసీలో పర్యటించాలి అని ఇప్పుడు అనిల్ కుమార్ రెడ్డి గారు కానీ కొంతమంది కాంగ్రెస్ లీడర్స్ కానీ మాట్లాడుతూ ఉన్నారు. ఎమ్మెల్సీ వెంకట్ గారు కానీ మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఒక్కరోజు అక్కడ ఉంటే మరి పేదల కష్టాలు కానీ అక్కడ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కానీ తెలుస్తాయంటారా? పెట్టండి. మొదలు వాళ్ళని పడుకోవడానికి కాదు, మొదలు పడుకున్నారా వాళ్ళ సమస్య వాళ్ళతోటి కలిసి వాళ్ళ సమస్యలను ఒక 12 గంటలు కూర్చొని వాళ్ళ దగ్గర వాళ్ళ ఏరియాలో తిరిగి వాళ్ళ సమస్యలు నిజంగా కూడా వాసన ఎట్లుంది, ఎంత ఉంది అని. ఈడ బీజేపీ భారతీయ జనతా పార్టీ దీనికి వ్యతిరేకం అని ఎప్పుడు చెప్పలేదు. కానీ వీళ్ళ తొందర ఆర్బిఎక్స్ అని అట్లా వచ్చి బోర్డులు పెట్టి మొదలాడ ఏదైతే డిపిఆర్ఏ రెడీ కాలేదు, వాళ్ళు చేస్తాను. మనం అడుగుతున్నది ఏంటి, మొదలు ఫస్ట్ డిపిఆర్ రెడీ అయ్యింది, అయిన తర్వాత ఎక్కడి వరకు వస్తుంది. ఆ ఇండ్లు కొన్నేమో ఏరియాలల్లో ఇండ్లు ప్లాట్లు కొనుక్కున్నారు, హెచ్ఎండిఏ లేఅవుట్, మున్సిపల్ కార్పొరేషన్ అప్రూవ్డ్ అలాంటి ప్లాట్లు కొన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది కబ్జాలు చేసిన వాళ్ళు ఉన్నారు మూసీ పక్కన, వాళ్ళు పేదోళ్ళు, వాళ్ళకు డబల్ బెడ్రూమ్లు ఇవ్వండి. వాళ్ళది ఈ ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు జీవితం వల్ల ఒక మనిషి అనేవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, లోయర్ క్లాస్ వాళ్ళు, ఒక జీవితం వల్ల ఒక ఇల్లు అనేది వాళ్ళకి ఇంపార్టెంట్, జీవిత కళ అది. ఆ ఇల్లు కట్టుకున్నారు. అలాంటి వాళ్ళని తెచ్చి మీరు బోర్డులు అంటించి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి అది చేయొద్దు అనేది మనం కోరేది. వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతుందో వాళ్ళ నష్టపోతున్న దానికి కాంపెన్సేషన్ 3 times ఏదో ఉంది, ఆ దాని ప్రకారం మార్కెట్ వాల్యూ ప్రకారం వాళ్ళకి ఇచ్చి ఆల్టర్నేటివ్ ల్యాండ్స్ అన్ని ఇచ్చి వాళ్ళు ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో దాన్ని కన్స్ట్రక్షన్కు కావాల్సిన ఎస్టిమేషన్ ఎంత ఉందో వాళ్ళు ఆ పైసలు ఇచ్చేసి వాళ్ళని కాల్ చేసి, అది ఏది లేకుండానే ఫస్ట్ మూసీ ప్రక్షాళన మొదలు పెట్టాలంటే ఫస్ట్ చేయవలసింది మూసీలకు సిటీల కెమికల్స్, ఇండస్ట్రీస్ వేస్టేజెస్ అన్నీ వస్తున్నాయి, వాటిని రీసైకిల్ చేసిన తర్వాత కదా అవన్నీ యూనిట్లను మొదలు అవి బలోపేతం చేయాలి. అవి ఏవి లేకుండానే ఒకటే మొదలు బోర్డు కొట్టుకుంటా వీళ్ళని ఇల్లు పోతుంది వీడికి ఆడ ఇంకా డిపిఆర్ఏ రెడీ కాలేదు, మార్క్ చేసేందుకు మొదలు అప్రూవల్ కావాలి. అఖిలపక్ష మీటింగ్ పెట్టండి, వీళ్ళ సజెషన్స్ కూడా తీసుకోండి, తప్పులేదు. అది లేకుండానే హడావుడి చేసి ఇండ్లు కూలగొడుతురు ప్రజలను. అయిన తర్వాత కూలగొట్టారు కొన్నిట్లను కూలగొట్టారు. నష్టపోయిన వాళ్ళకు బ్యాంకర్స్ నష్టపోయారు, కొనుక్కున్న వాళ్ళు నష్టపోయారు. అది ఎవరు భరించాలి? మీతో హైడ్రాన్ పెట్టి భయభ్రాంతులకు ఒకటి ఏదైనా కోటీశ్వర్లు నిజంగా దానివల్ల ఉన్న వాళ్ళనంటే దాన్ని సంతోషించారు. కానీ కామన్ మ్యాన్ కూడా ఇండ్లు తెచ్చి బుల్డోజర్ తెచ్చి అపార్ట్మెంట్స్ను, ఇండివిజువల్ గేటెడ్ కమ్యూనిటీల ఇండ్లను అన్నిట్లను కూలగొట్టు చేశారు. అవి తొందరపాటు ఎందుకు? ఏది చేయడానికి ఎవరు వ్యతిరేకం కాదు. దీంట్లో ఓ పద్ధతి అనేది ఉండాలి. పద్ధతి లేకుండా చేస్తుంటే ఈ అనర్థాలు వస్తాయి. ఈ అనర్థాలు ఎట్లా నేను చెప్పిన కదా, శ్రీనివాసరెడ్డి కార్పొరేటర్ది షెడ్డు కూలగొడితే బాధలేదు, ఫ్యాక్టరీల మిషనరీస్ ను ప్రెస్ చేసారు, జేసీబీలు తెచ్చి, అది లిస్ట్ లో కూడా లేదు. హెచ్ఎండిఏ ఇచ్చిన లిస్ట్ లో ఆ కుంట లేదు. వాళ్ళ పొలం వల్ల పెట్టుకునే నీళ్లు కుంటలు కూడా కావాలి, పర్కులేషన్ ట్యాంక్స్ అంటారు. చిన్నగా ఏదో వాళ్ళ నీళ్ళు అవుతుందుకు పశువుల కోసం అని ఆ ల్యాండ్ ఉన్నోళ్ళు కట్టుకున్నాయి. అలాంటి దాంట్లకు లేని తెల్లారి అది కూలగొట్టిన తర్వాత క్వశ్చన్ చేస్తే తెల్లారి ఒక గెజెట్ జీవో, పాత డేట్ల జీవో ఇష్యూ. అలాంటి తప్పుడు పనులు చేయడం వల్ల, కక్ష సాధింపులు చేయడం వల్ల ప్రజలకు అనుమానాలు వచ్చినాయి. దాన్ని నివృత్తి చేయాల్సింది రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ. అంటే రామ్ రెడ్డి గారు కాంపన్సేషన్ ఇవ్వను అంటున్నారా కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు? ఎక్కడ ఇస్తామన్నారు దానికి? మరి మీరు దానికోసం ప్రశ్నించారా? ఎక్కడి వరకు డిపిఆర్ రెడీ లేంది అంటే డిపిఆర్ అంటే డిపిఆర్ రెడీ లేకుండా కాసేపటి క్రితం కేటీఆర్ గారు మాట్లాడుతూ 1,50,000 కోట్లు మూసీ కోసం ఖర్చు పెడుతున్నారు అని అన్నారు. అంటే మరి ఎలా తెగిల్సిందండి ఫిగర్? అప్రాక్సిమేట్లీ కేటీఆర్ గారు ఏమంటారు మాకు సంబంధం లేదు. అంటే కేటీఆర్ గారు ఢిల్లీలో బీఆర్ఎస్ బీజేపీ దోస్తీలు, గల్లీలో మాత్రం ఏమీ తెలియనట్లుంటారు అని మాట్లాడుతున్నారండి. ఎవరు? బీజేపీకి బీఆర్ఎస్, ఇంతకుముందు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఉన్నది, ఈ రోజు కలిసి ఉంది. నిన్న మన అరేంజ్ చేస్తామన్నారు, మేము చూస్తూనే ఉన్నాం. పటాకులు వెళ్తాయి అన్నారు, ఏమి వెళ్తలేవు. ఎందుకు వెళ్తాయి అంటే బీజేపీ రేవంత్ రెడ్డిని అరేంజ్ చేసిన రోజు గవర్నర్ పర్మిషన్ తీసుకున్నారా?
అరే నిన్న పోయి ఏదో కేంద్రం మా మంత్రిని కూడా కలవలేదని నిన్న కిషన్ రెడ్డి గారు చెప్పారు, విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పారు, మా మినిస్టర్ని కూడా ఆయన వచ్చి కలవలేదు, ఒక ఎంపీ రాజ్యసభ ఎంపీ అపాయింట్మెంట్ తీసుకుంటే ఆయన వచ్చి కలిసిండు కానీ ఈయన కలవలేదని. అయిన తర్వాత నేను సంతోషపడేందంటే బీఆర్ఎస్ వాళ్ళకు టీఆర్ఎస్ వాళ్ళకు ఇవాళ కేంద్ర మంత్రి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, ఓ ప్రధానమంత్రి ఉంటాడు అనేది ఇప్పుడు గుర్తుకొచ్చింది. కేసీఆర్కి అధికారం ఉన్న రోజులు ప్రధానమంత్రి 6 సార్లు వస్తే కూడా డెవలప్మెంట్ యాక్ట్కి ఒక్క రోజు రాలేదు. వాళ్ళ గురించి మాట్లాడడం, వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి వాళ్ళు ఎంత, మాకు తెలిసిన న్యూస్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే కలిసిండు, ఆడ వాళ్ళని మేనేజ్ చేసిండు. ఈడ ఉన్న నాయకులేమో 100% కేసీఆర్ కేటీఆర్ను మీద ఎంక్వైరీ చేయాలనుకుంటారు, కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర నాయకత్వం వాళ్ళని ఏం ఎంక్వైరీ చేద్దని వీళ్ళకి కళ్యాణ్ ఇస్తున్నారు అనేది మా దగ్గర ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఆడ మేనేజ్ చేస్తున్నాడు, పోయి కేసీఆర్ మేనేజ్ చేస్తున్నాడు, కేటీఆర్ మేనేజ్ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఉన్న వాళ్ళ చిత్తశుద్ధిని మేము శంకిస్తలేము, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ దానికి అక్కడ ఉన్న దానికి డిఫరెన్స్ ఉంది. అందుకోసం కాదప్ప భారతీయ జనతా పార్టీ తోటి ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఉద్యమంలో కలిసి పనిచేసినా కానీ ఎప్పుడు పొత్తు లేదు. మాకు ఉన్నది మంత్రి పదవులు ఆడ అనుభవించరు, ఇక్కడ అనుభవించరు, ఆ ప్రభుత్వంలో భాగస్వాములు ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఆయన 1,50,000 కోట్లని రేవంత్ రెడ్డి గారు అన్నారు, కానీ డిపిఆర్ రెడీగా ఉంది. ఆయనకు మరి డిపిఆర్ ఆయనకి ఇచ్చిరేమో మాకు తెలియదు, కేటీఆర్ గారికి. మేము డిపిఆర్ గురించి తయారు చేయాలి ఏది, కానీ ప్రజలను స్టార్ట్ కాకముందే దాన్ని ఏది మొదలు లేనప్పుడే ఎందుకు ఆ మార్కులు వేసుడు, ఇది చేసుడు, 7 వరకు వస్తాయనేది 7 వరకు వస్తుంది. డిపిఆర్ మొత్తం రెడీ అయ్యి ఓ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారై దాంట్లోకి వచ్చే మొదలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దాంట్లోకి వచ్చే నీళ్ళని శుద్ధి చేయాలి కదా. ఆ డ్రైనేజ్ నీళ్ళన్నీ డైరెక్ట్ అళ్ళకే వస్తున్నాయి. ఆ ఇండ్లు తీయకమున్నా కాలనీళ్ళ నీళ్ళు కూడా అన్ని అండ్లకే వస్తున్నాయి మూర్తులకు. ఆ దాన్ని ప్రక్షాళన చేసేదానికి మొదలు అండ్లకు వచ్చేవన్నిటిని సరి చేసిన తర్వాత, అంతకుముందు కేసీఆర్ గారు కూడా చెప్పారు ట్యాంక్ బండ్ల రూపాయి వేస్తే కొబ్బరి నీళ్ళలో వేసినట్టు కింద కనిపించాలని. అది అయ్యే ఇప్పటికి 10 ఏళ్ళ నుంచి అది కనిపించలేదు. అందులో మనిషి పడ్డా కాదు, మనిషి చనిపోయినా కానీ కనిపించని పరిస్థితి ఉంది. అందుకోసం మొదలు చిత్తశుద్ధి ఎంత ఉంది అనేది ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు చెప్పే అంటే రామరెడ్డి గారు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఇంకొక మాట కూడా అంటున్నారు. ఇప్పుడు మీకు ఏంటంటే 20 మంది బీజేపీ నేతలు 20 ప్రాంతాల్లో నిద్ర చేయనున్నారు. ఇప్పుడు మీరు నిద్ర చేసి వస్తే అక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా ప్రభుత్వ దృష్టికి తీసుకురండి, మేము రెక్టిఫై చేస్తాము అని కూడా అంటున్నారు కదా. మీకు ఇంకేం కావాలండి? ఇంకేం కావాలి కాదు, మొదలు ఒకసారి పెట్టే ముందే, హైడ్రాన్ పెట్టే ముందే, పెట్టిన తర్వాతనే మిషన్లు తెచ్చి కూలగొట్టక ముందే వీళ్ళతోటి కూర్చుంటే మాత్రం మేము సజెషన్లు చెప్పకపోదురా? ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన తర్వాత వాళ్ళకి ధైర్యం కల్పించవలసిన బాధ్యత రాజకీయ పార్టీల మీద ఉంటుంది. మీరు చెప్పేదానికి చేసేదానికి పొందన లేకుంటుందనే కదా. మీరు చెప్పడం మాటలేమో నీతిగా చెప్తారు, చేసే పనులేమో దుర్మార్గంగా చేస్తారు. అవి డిఫరెన్స్ కనిపిస్తుంది. దానికోసం మా వాళ్ళు అక్కడ పోయి ఒక రోజు ఉంటామంటున్నారు. ఉంటే వాళ్ళు పిలిస్తే వస్తామని చెప్పారు కదా మీటింగ్, అఖిలపక్షాన్ని విలువంటి వద్దని ఏం లేదు, సజెషన్స్ అడిగితే ఇస్తామని చెప్పారు, ఇవ్వమని ఏం చెప్పలేదు.